సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మన ఎండాడ్ నేషనల్ హైవే దగ్గర ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల కోసం ఒక స్థలం ఇవ్వడం జరిగింది. దానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుకి ముందుగా యాదవులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఒక మెమరాండం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను యాదవులందరినీ ఉద్దేశించి ఇక్కడ సామాజిక భవనము కేటాయించాలని నేను ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అది వెంటనే అక్కడున్న కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ వెంటనే మన కలెక్టర్ గారు ఇక్కడ మనకి నేషనల్ హైవే దగ్గర ఉన్న దిశ పోలీస్ స్టేషన్ పక్కన సైట్, అలాగే లోపల ఇంకో సైట్, 2 సైట్స్ కూడా మనకి చూపించడం జరిగింది. మనకి అది ఆమోదమై మనకి జీవో కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి యాదవుల తాలూకా చిరకాల కోరిక అయినటువంటి యాదవ్ భవన్ అనే భవనాన్ని కట్టుకోవాలని చెప్పేసి మరి గత ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఈరోజు మరి మా మేయర్గా ఉన్నటువంటి గౌరవ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి గారు జిల్లా యాదవ్ సంఘం తాలూకా వాళ్ళకి రిప్రజెంటేషన్ మేరకు ఈరోజు యాదవులకి 50 సెంట్ల భూమి ఎండాడ హైవే మీద జీవో నెంబర్ 450 ద్వారా ఇవ్వడం జరిగింది. పెద్ద సామాజిక వర్గం యాదవులకు కూడా అరకర స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలం కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ మేయర్ గారి రిప్రజెంటేషన్ మీద వెంటనే కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మల్లికార్జున గారికి ఇమ్మీడియట్గా ఈ స్థలం మీద మరి మేయర్ గారు అడగడం జరిగింది. తప్పకుండా ఈ స్థలం సర్వే చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో మరి యాదవులకు ఇవ్వండి అని మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్లోనే కలెక్టర్ మల్లికార్జున గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే మల్లికార్జున గారు మేయర్ గారితో 2 స్థలాలు సర్వే చేయించి చూపించడం జరిగింది. ఒకటి మరి మన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండాడ్లో ఆఫీస్ ఉందో ఆ ఏరియాలో ఒకటి, నేషనల్ హైవేకి ఆనుకొని నేషనల్ హైవే ఫేసింగ్తో ఎండాడ ఏదైతే ఈఎన్టీ హాస్పిటల్ కడతా ఉన్నారో దాని పక్కనే అరకర స్థలం చూపించడం జరిగింది. వెంటనే మరి పెద్దలందరూ కూడా యాదవ సంఘ పెద్దలు, కార్పొరేటర్స్, ఇక్కడ ఉన్నటువంటి మరి యాదవ్ లీడర్లు అందరూ కూడా స్థలాన్ని పరిశీలించి ఈ స్థలం అయితే బాగుంటుందని మరి అందరం ఓకే చేసి మళ్ళీ మేయర్ గారి ద్వారా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే ఎండాడ నేషనల్ హైవేకి ఆనుకొని ఉందో, నేషనల్ హైవే ఫేసింగ్తో ఉందో సుమారు అరకర స్థలం, అది 25 కోట్ల రూపాయల స్థలాన్ని మరి దానికి మరి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చే ప్రాసెస్లో స్థానిక సంస్థల్లో ముందు మరి మా అనుమతి తీసుకోవాలంటే కార్పొరేషన్కి పంపించడం జరిగింది. కార్పొరేషన్లో ఉన్నటువంటి మరి బీసీ కార్పొరేటర్లు, ధర్మాన ప్రసాదరావు గారు, రెవెన్యూ మంత్రి గారు అందరూ కూడా, అనిల్ కుమార్ యాదవ్ గారు, దీన్ని అందరూ కూడా క్యాబినెట్లో ఆమోదించారు.